దగ్గరికి తీసుకుంటున్నాను అని దేవుడు నాతో మాట్లాడింది. ఇంకో దైవజన్ దగ్గర తీసుకుని వెళ్ళిన వాళ్ళని తీసుకుని వెళ్తే దైవజనుడు చెప్పిండు, ప్రార్థన చేసి అయిపోయింది, స్వస్థత కలిగింది, అయిపోయింది, మీరు వెళ్ళి టెస్ట్ చేసుకొని నార్మల్ రిపోర్ట్ వస్తుంది అన్నాడు. ప్రభు, నాతో మాట్లాడిన దేవుడు వారితో మాట్లాడట్లేవా అని నేను అడిగిన. హల్లెలూయా. ఈ రోజున ఆ దైవజనం అయిపోయిన తర్వాత ఇంకొక దైవజనుడు వచ్చి స్వస్థత కలుగుతుంది, అయిపోయింది అని ఒకడు. ఒక ఆమెమో విశ్వాసి ఆత్మలో, ఒక ఆమె విశ్వాసి ఆత్మలో గంతులేసి నా బిడ్డ నేను వాడుకుంటా, నేను నిలబెట్టుకుని మరలా వాడుకుంటా అని మాట్లాడింది. దొంగ. ఏంటిది ఇది? అప్పుడే నింపబడతారు, అప్పుడే చల్లబడతారు. దొంగ. నాతో మాట్లాడినవాడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు, చనిపోయి తిరిగి లేచినవాడు. అబద్ధ బోధకులు ఉన్నారు, జాగ్రత్త. అబద్ధ ప్రవచనాలు ఉన్నాయి, జాగ్రత్త. అబద్ధ దర్శనాలు ఉన్నాయి, జాగ్రత్త. హల్లెలూయా. అయితే వారందరి మాటలన్నీ ఉట్టిదే. వారందరి మాటలు ఉట్టిదే. దేవునితో మాట్లాడిన మాటే నెరవేర్చబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు చాలా మంది మంచంలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి అంటారు, అయ్యో పాపం, ఫస్ట్ చూసుకుంటే అయిపోయింది కదా, ఇంత స్టేజ్ దాకా వచ్చినట్టు అయింది అని అంటారు. 4 రోజుల తర్వాత వచ్చింది అనుకో, కొద్దిగా పానం పట్టినట్టుంది అనుకో, నేను చెప్పినది ఆ రోజే ఏమని బతుకుతుందని ఉట్టిదే చెప్పిండా, బ్రతుకుతా ఇంకో నెలలో లేచి నిలబడుతుంది అంటాడు. పడిపోయిన తెల్లారి మంచం పడుతుంది. మళ్ళా పిలిచి అయ్యో నిన్న బాగుందిగా అని మీరు చెప్పినగా పాషన్ లేస్తుందని లేవాలి అని చెప్పాలి. మనం కూడా ఏమని చెప్పాలి? లేవాలి, లేతని చెప్పిందిగా, లేదని చెప్పాలి. చూడు, మనిషి వీక్నెస్ బట్టి చెప్పే బోధకులు ఉన్నారు. హల్లెలూయా. మంచం పట్టుకుని ఉన్న వారి దగ్గరికి వెళ్ళి, చనిపోయే స్థితిలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి అయ్యో పాపం అంటారు. కొద్ది తెల్ల పానం పట్టగానే బాగైపోద్ది అంటారు. దేవుడు సెకండ్లో మార్చేస్తాడు తలరాతలను. హల్లెలూయా. ఈ రోజున వాక్యము సెలవిస్తుంది. కీర్తన గ్రంథము 91 అధ్యాయము 14 వచనము, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను. హల్లెలూయా. మనము ప్రేమిస్తున్నాము యేసయ్యను కాబట్టి ఆయన మనల్ని తప్పిస్తున్నాడు. ఎక్కడెక్కడ తప్పిస్తున్నాడు అంటే భయంకరమైన యాక్సిడెంట్ల నుంచి, భయంకర ఉపద్రవముల నుంచి, భయంకర సమస్యల నుంచి, రోగాల నుంచి, అప్పుల నుంచి, వ్యాధుల నుంచి తప్పిస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకంట మనం ఆయన ప్రేమిస్తున్నాము. నేను కాదు, నాకంటే ఎక్కువ నువ్వే నన్ను ప్రేమిస్తున్నావు.